నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఓవరాల్గా మీరు వినే ఉంటారు. ఇది యాక్చువల్గా అసలు ఈ సభకు పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం తప్పు చేసిందా, లేకపోతే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఏమైంది అసలు, చివరికి కోర్టు దాకా ఎందుకు తీసుకెళ్లారు ఈ విషయాన్ని, అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? వాస్తవంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు కానివ్వండి, తెలంగాణ మేధావులను కానీ కించపరిచే వ్యాఖ్యలు ఎక్కడైనా చేశారా? మీరేమనుకుంటున్నారు దీని మీద? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, మెగా 9 టీవీ వీక్షకులకు మీకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంటే ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను కోల్పోయి, విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయి మరి తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా తెలంగాణలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క నీళ్లు నిధులు నియామకాలను సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భాన అంటే ఈ రోజు జూన్ 2వ తారీఖు ఈ శుభ సందర్భాన మరి మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో, అనిశ్చిత వ్యాఖ్యలు ఏవైతే మాట్లాడారో చాలా దురదృష్టకరము. ఎందుకంటే వారు ఒక సిద్ధాంతంతో మరి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని స్థాపించి అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీతో జతగట్టి అదేవిధంగా బీజేపీ పార్టీతో కూటమిలా ఏర్పాటయ్యి ప్రజలకు మరి ఎన్నో రకాలైనటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పి మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు అక్కడ ఏం చేస్తున్నారో, మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నారా నెరవేరుస్తలేరా అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు భాష ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా విడిపోయి సోదర భావంతో ఉన్నటువంటి సందర్భంలో మరి ఈరోజు రెండు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, అదే విధంగా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేనేమంటున్నానంటే ఈ భారతదేశంలో ఏ వ్యక్తి ఏ రాష్ట్రంలోనన్నా పోయి బతకొచ్చు, ఏ రాష్ట్రంలోనన్నా పోయి పని చేసుకోవచ్చు, ఏ రాష్ట్రంలోనన్నా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ రాష్ట్రంలోనన్నా భావస్వేచ్ఛ ప్రకటన అనేది ప్రకటించవచ్చు. కానీ మరి ఒకరికి ఇబ్బంది కలిగేలాగా, ఒకరి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రము ఆ ప్రాంతం సహించదు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు 2001 నుంచి 2014 వరకు దాదాపు 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగిన తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో మరి ఏనాడు ఉద్యమం గురించి మాట్లాడని వారు, ఏనాడు కూడా ఉద్యమంలో పాల్గొనని వారు కూడా ఈరోజు తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడడం అనేది విడ్డూరంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక రాష్ట్రం ఏర్పాటే కాదండి. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, ఆత్మగౌరవం. ఇక్కడ ఇతరుల పెత్తనం ఉండొద్దు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే తమను పాలించుకుంటారు. ఈ ప్రాంతంలో మరి వేరే వాళ్ళ యొక్క పాత్ర ఉండొద్దు, వాళ్ళ యొక్క పెత్తనం ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, ముందుగా మీ జెండా అదేవిధంగా ఎజెండా ఏందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తెలంగాణకు జేయనని వారు ఈరోజు తెలంగాణలో సై అంటే ఈ ప్రాంత ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని స్వీకరిస్తారో ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. 1956 నుంచి 2014 వరకు ఈ ప్రాంతాన్ని పాలించింది మరి మీ ప్రాంతానికి చెందినటువంటి పెత్తందారులే. మరి ఆ కాల వ్యవధిలో పరిపాలన చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఏ విధమైనటువంటి అసమానతలు ఎదుర్కొనాల్సి వచ్చింది, ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, ఈ తెలంగాణ ప్రజలు ఎందుకు వలసలు పోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మేము 1956 నుంచి 2014 వరకు మేము ఏమేం కోల్పోయినాము, ఈ తెలంగాణ ప్రజలు ఏ రకంగా నష్టపోయారు అనేటువంటి అంశాలను మొత్తము కేవలం 10 సంవత్సరాలలో వాటన్నిటిని కూడా సాధించి మనం నష్టపోయినటువంటి చరిత్రను, మనం నష్టపోయినటువంటి విధి విధానాన్ని మొత్తం కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు చూపించడం జరిగింది. మన యొక్క కడుపులు ఏ రకంగా మార్చుకొని మనం ఏ రకంగా ఉపవాసం ఉండి బతికినమో మన యొక్క పరిస్థితుల గురించి పూర్తిగా వివరించి తెలంగాణను భారతదేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఎక్కడన్నా పోటీ చేయండి, ఎక్కడన్నా తిరగండి, ఎవరికి ఏం అభ్యంతరం లేదు. భారత రాజ్యాంగం ఆ హక్కు మనందరికి కల్పించింది. కానీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దు, అదేవిధంగా అన్నదమ్ములలో విడిపోయినటువంటి
ఈ రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారు మీ ప్రాంతం పైన దృష్టి పెట్టండి. ఎన్నికలలో మీరు ఏమేమి హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఏ విధంగా అమలు చేయాలో వాటిపైన దృష్టి పెట్టండి. అదే విధంగా ఈరోజు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య కూడా చాలా రకమైనటువంటి సమస్యలు ఈ రోజు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ నరసింహారెడ్డి ఆయన మాట్లాడుతూ పాలకులు వేరు ప్రజలు వేరు, నేను ప్రజలు అనట్లేదు పాలకులు అంటున్నా, దాంట్లో కూడా కొంతమందిని అంటున్నా, కొంతమందిని విమర్శించిన వాళ్ళే మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే విధంగా కాదు. అక్కడ అంటే నేను అనేది ఏంటంటే తెలంగాణ ఎవరి అబ్బా జాగీరు కాదు, అట్లాంటి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడొద్దు. నేను మాటలతోటే సరిపెడుతున్నాను, అదే మా ప్రాంతంలో అయితే కోనసీమలో అయితే తలలు తెగుతాయి, ఏదేదో కొంత ఇర్రిలవెంట్ కామెంట్స్ అనేది చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇలా తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కేసీఆర్. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో పాలించుకుంటా తెలంగాణలో రాజకీయాల వేలు పెట్టాలని చూస్తే ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ముందుగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏపీలో ముందు ఏమేమి హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చరు. వాళ్ళ యొక్క సంక్షేమం కోసం చూడుర్రి, తొలుతాడ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. మీరు ఫస్ట్ మీరు అక్కడ మీరు ఉప ముఖ్యమంత్రి ఎందుకు అయ్యారు, దేనికోసం అయ్యారు, ఆ ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఏమేమి మాటలు చెప్పారో ఆ మాటల వైపు మీరు వెళ్ళాలి. కానీ ఇవాళ అనవసరంగా వచ్చి తెలంగాణలో